హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 19. అన్విత వాళ్ళు వెళ్ళగానే భువనేశ్వరి, సుధాకర్ ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుతూ వాడి పెళ్ళి అయిపోయింది, సంతోషం అని భువనేశ్వరి అంటే ఇంకా ఒక పని మిగిలే ఉంది అన్నాడు సుధాకర్. పద ఇద్దరం కలిసి ఆ పని చెక్కబెట్టేద్దాం అని సుధాకర్ భువనేశ్వరిని తీసుకొని అమ్ములు రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద బోర్లా పడుకొని ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్రపోతూ ఉన్న అమ్ములుని చూసి ఓర్వలేని భువనేశ్వరి బకెట్ నీళ్లు తెచ్చి అమ్ములు ముఖం పైన పోసి, లేవవే, ఏంటి మహారాణిలా పడుకున్నావు, ఇదేమైనా నీ అబ్బ సొత్తు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే సడన్గా అన్ని నీళ్లు ముఖం పైన పడడంతో అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అమ్ములు ఎవరు తన పైన నీళ్లు పోసింది అని తల పైకెత్తి చూడగా తన వైపే కోపంగా చూస్తూ ఆమె ఎదురుగా నిల్చుని ఉన్నారు భువనేశ్వరి, సుధాకర్. నన్ను అసహ్యించుకునే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంది అమ్ములు. ఏంటే అటు నుంచి అటే పోతావనుకుంటే మళ్ళీ తగలడ్డావు, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు అన్నట్టు వాడి పెళ్ళి అయిపోయింది కదే, ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు, వాడికి ఉంపుడు గత్తిగా ఉంటావా, మొన్న గుడిలో ఒకడికి స్వర్గసుఖాలు చూపించావు కదా, నీ తలుకు బెలుకులు చూపించి నా కొడుకు సంసారం కూలొద్దామనుకుని ఇంకా తిష్ట వేశావా అంటూ అమ్ములు వైపు వెటకారంగా చూస్తూ ఉంది భువనేశ్వరి. చెవులు రెండు మూసుకుని ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ అంటూ బెడ్ మీద నుంచి లేచి భువనేశ్వరి ఎదురుగా నిలబడింది అమ్ములు. నిజమమ్మా, నిజం మాట్లాడుతున్నా, నువ్వు వాడెవడితోనో పక్క పంచుకున్నావు కదా, నా కళ్ళతో చూశాను, మళ్ళీ ఏం తెలియని నంగనాచిలా ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ అంటున్నావా, నాతో అంటే అన్నావు కానీ బయట ఎవరితో అనకమ్మా, నవ్విపోతారు అని కోపంగా అంటూ అమ్ములు లగేజ్ని రూమ్ బయట విసిరికొట్టింది భువనేశ్వరి. ఎన్నిసార్లు చెప్పాలి, నేను తప్పు చేయలేదు 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 అంటూ గట్టిగా అరిచింది అమ్ములు. నిన్ను ఆ స్థితిలో చూసిన వాళ్ళు ఎవరూ కూడా నువ్వు తప్పు చేయలేదు అంటే నమ్మరు. నీ గురించి చెప్పకుండా ఎలాగోలా అనిరుద్ధ్కి పెళ్లి చేసేసాం, నీ గురించి ఎవరికైనా తెలిస్తే నా కూతురికి పెళ్ళవుతుందా, నువ్వు ఈ ఇంట్లో ఉండగా నా కూతురికి పెళ్ళవుతుందా అంటూ రాణి కన్నీరు కార్చింది భువనేశ్వరి. ఇంకా దీనితో మాటలేంటి భువన, దీన్ని ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వు కన్నీరు పెట్టుకోనక్కర్లేదు, దీన్ని మెడబట్టి బయటికి గెంటేస్తే చాలు కదా అంటూ అమ్ములు మెడ పట్టుకుని రూమ్ బయటికి గెంటేశాడు సుధాకర్. అమ్ములుకి సౌమ్యకి ఆఫర్ లెటర్ రావడంతో జాయినింగ్ డేట్కి ఇంకా 2 రోజులే ఉండడంతో సంతోషం పట్టలేక ఆనందంగా అమ్ములుకి ఈ విషయం చెప్పాలని వచ్చిన సౌమ్య కింద ఎవరూ కనపడకపోవడంతో పైకి వచ్చి అమ్ములు రూమ్లోకి కాలు పెట్టబోతుంటే సుధాకర్ బయటికి గెంటేయడంతో ఫోర్స్గా వచ్చి కింద పడబోయిన అమ్ములుని కింద పడకుండా పట్టుకుంది సౌమ్య. అమ్ములుని ఆ పరిస్థితిలో చూసి తన ఆనందమంతా ఆవిరైపోగా కోపంతో భువనేశ్వరిని, సుధాకర్ని ఏదో అనబోయిన సౌమ్య అమ్ములు వద్దు అని తల అడ్డంగా ఊపడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సీరియస్గా వాళ్ళిద్దరి వైపు ఒక చూపు చూసి అమ్ములు చేతిని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో అమ్ములు లగేజ్ని పట్టుకొని అమ్ములుని ఇంటి బయటకు తీసుకొచ్చింది. పక్కనే ఒక బస్ షెల్టర్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. సౌమ్య అమ్ములుని తీసుకెళ్లడంతో ఒక దరిద్రం వదిలిపోయింది అనుకుని బట్టలు ప్యాక్ చేసుకుని రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు భువనేశ్వరి, సుధాకర్. నువ్వెందుకు సడన్గా ఇక్కడికి వచ్చావు అంది అమ్ములు.
అదే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం కదా, ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ కూడా ఇంకా 2 డేస్లోనే ఉంది. ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ అంట. నేను రావడమే మంచిదైంది, లేకుంటే వాళ్ళు నిన్ను ఏమైనా చేసేవాళ్ళు అంది సౌమ్య. వాళ్ళు నన్ను ఏం చేస్తారులే, కానీ వాళ్ళకి నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, అందుకే బయటికి తోసేశారు అంతే అని జీవం లేని నవ్వు నవ్వుతూ, ఇంతకీ మన జాబ్ లొకేషన్ ఎక్కడా అని అమ్ములు అంటే, చెన్నై అని ఎగ్జైట్మెంట్తో చెప్పింది సౌమ్య. నువ్వు ఇప్పుడు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి, రేపిద్దరం కలిసి చెన్నై వెళ్ళి జాయిన్ అవుదాం అని సౌమ్య అంటే, లేదు నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను, రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను, అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్దాం. మన ఇద్దరం కలిసి వెళ్తున్నామని అన్వితతో చెప్పకు, నా గురించి అడిగితే తెలియదని చెప్పు, నా వల్ల తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు అంది అమ్ములు. అమ్ములు ఎందుకు అలా చెప్పిందో అర్థమైన సౌమ్య సరే అని జాగ్రత్తగా రేపు ఉదయాన్నే వచ్చే అని అమ్ములు ఒక్కదాన్నే ఆ కొంచెం టైం కూడా వదలడం ఇష్టం లేకపోయినా తను తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. ఎన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా అనుకుని అన్యమనస్కంగానే తన ఇంటికి వెళ్ళింది సౌమ్య. అమ్ములు తన ఇంటికి వెళ్ళి ఇల్లంతా తిరిగి చూసింది. వాళ్ళ నాన్న చనిపోయాక ఎప్పుడూ రాకపోవడంతో ఇల్లంతా దుమ్ము పట్టి ఉంటే అంతా శుభ్రం చేసి ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంటే ప్రతి ఒక్క మూల, ప్రతి ఒక్క రూమ్లో తను తన నాన్నతో గడిపిన గుర్తులు కనిపిస్తూ ఉంటే వాళ్ళ నాన్నతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కింద ఫ్లోర్ మీద పడుకుంది. అమ్ములు ఎప్పుడూ వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోలేదు, ఎందుకంటే ఆమె పుట్టిన కొన్ని క్షణాలకే ఆమె అమ్మ చనిపోయింది కాబట్టి. కానీ అమ్ములు ఫ్లోర్ మీద పడుకున్న ఈ క్షణం మాత్రం అమ్మ ఒడిలో పడుకున్న అనుభూతికి లోనైంది. తరువాత రోజు తెల్లవారుజామున పక్కనే ఉన్న రామాలయంకి వెళ్ళి ఆ సీతారాముల్ని దర్శించుకుని సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్ములు. అమ్ములు సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజే పని ఒత్తిడి వల్ల అమ్ముల విషయం మర్చిపోయిన నవేంద్ర ఆ రోజే అమ్ములుని వెతకడానికి ఆ గుడి చుట్టుపక్కల ఊర్లు వెతకడానికి వచ్చి అమ్ములుకి డాష్ ఇవ్వడంతో తను వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేయడానికి వస్తుంది అని, ఇంకా తనే తన మామయ్య కూతురు అని ఆమె డైరీ చదివి తెలుసుకుని అమ్ములుని తన పిఏగా పెట్టుకున్నాడు. తనకి దగ్గరగా ఉండొచ్చని, తనని తొందరగా తనని ప్రేమించేలా చేయొచ్చు అని. నవేంద్ర సార్నే అమ్ములుతో ఆ రూమ్లో ఉన్నాడు, కానీ ఎందుకు ఉన్నాడో తెలియదు అని తనకి తెలిసింది మాత్రమే చెప్పింది సౌమ్య జానుతో. మీరిద్దరూ ఇక్కడ జంట పక్షుల్లాగా ఉన్నారు, పాపం అన్విత ఇప్పుడు ఎక్కడ ఉంది అంటూ అడిగింది జాను. ఏమో తెలీదు జాను, అమ్ములు నేను చెన్నైకి వచ్చిన రోజు కాల్ చేసింది, అమ్ములు గురించి ఏమైనా తెలుసా అని. లేదు, నేను జాబ్ పర్పస్ మీద చెన్నై వచ్చేసాను, అమ్ములు నన్ను కాంటాక్ట్ చేయలేదు అని చెప్పాను అంతే, అప్పటి నుంచి మళ్ళీ కాల్ లేదు అంది సౌమ్య. అని ఒక నిట్టూర్పు విడిచింది జాను. అన్విత తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంది అని అనుకుంది సౌమ్య. ఇద్దరూ కలిసి లంచ్ చేసి తిరిగి వాళ్ళ వర్క్లో పడిపోయారు. అమ్ములుని నవేంద్రాని అక్కడ చూసి రాహుల్ షాక్ అయితే రాహుల్ని చూసి అమ్ములు నవ్వి షాక్ అయ్యారు. మీరేంటిక్కడ అని రాహుల్ అంటే మీరేంటిక్కడ అని నవ్వి అమ్ములు ఒకేసారి అన్నారు. రాహుల్ చేయి పట్టుకొని, రాహుల్ మా అన్నయ్య, మా పెదనాన్న కొడుకు, యుఎస్లో చదువుకున్నాడు, మొన్నే ఇండియా వచ్చాడు అని రాహుల్ని అమ్ములు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది రాజీ. మా పరిచయాలు ముందే అయిపోయాయి, మేము మీటింగ్కి వచ్చింది మీ అన్నయ్య కంపెనీకే అంది అమ్ములు. అవును, మేము మార్నింగే మీ అన్నయ్యని మీట్ అయ్యాం అన్నాడు నవి. అంతేకాదు వీడు నేను యూఎస్లో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అనిరుద్. హో నైస్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బావ బామ్మర్దులు అయ్యారన్నమాట
అయితే మీ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటూ రాహుల్ భుజం తట్టాడు నవి. అవును నవీంద్ర గారు, మా బాండ్ చాలా స్ట్రాంగ్ అన్నాడు రాహుల్. మీరు మా అనన్య ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, ఇంకా గారు బారు ఎందుకు? మిస్టర్ రాహుల్, జస్ట్ కాల్ మీ నవీంద్ర, కానీ నవి అని మాత్రం పిలవకండే. ఆ పిలుపు నా స్వీట్ హార్ట్ అన్నుకి మాత్రమే సొంతం అన్నాడు నవి నవ్వుతూ అమ్ములు వైపు చూసి కన్ను కొట్టి. దానికి హిహిహి అని నవ్వుతూ తల ఊపింది అమ్ములు. అనిరుద్ధ్కైతే నవీంద్ర అమ్ములుని స్వీట్ హార్ట్, అన్ను అని నిక్నేమ్స్ పెట్టి పిలుస్తుంటే కడుపు మండిపోతుంది. అన్ను అంట అన్ను, నేనే ఎప్పుడు తనని అలా పిలవలేదు. నిన్నగాక మొన్నొచ్చి నా అమ్ములోనే అలా పిలుస్తాడా అనుకుంటూ ముఖం గంటు పెట్టుకొని నవీంద్ర వైపే చూస్తూ ఉన్నాడు. రాహుల్ షాక్ అయ్యి, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అని అయోమయంగా అడిగాడు. అబ్బా, మాట్లాడుతూనే ఉంటారా, తినారా, తిన్నాక బోలెడ్ టైం ఉంది మాట్లాడుకోవడానికి అని అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్ళింది రాజీ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ కానిచ్చేశారు. అబ్బా, ఫుల్గా తినేసాం, ఒక న్యాప్ వేసి మళ్ళీ చెన్నై బయలుదేరాలి అన్నాడు నవి. అవును నవి అంది అమ్ములు. అమ్ములుకి నవీంద్రని నవి అని పిలవడం చాలా నచ్చుతుంది. అలా పిలిపించుకోవడం నవికి కూడా బాగుంది. ఎక్కడికి వెళ్ళేది? రేపు మార్నింగ్ వెళ్ళండి. రేపు అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేద్దాం. తర్వాత కావాలంటే వెళ్ళండి చెన్నై అంది రాజీ. నేనంటే ఓకే, నవికి ఎన్ని వర్క్స్ ఉన్నాయో అని అమ్ములు అంటూ ఉంటే, అమ్ములుతో స్పెండ్ చేసే 1 సెకండ్ కూడా వదులుకోకూడదు అని అటువంటిది ఏమీ లేదు, రేపు అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవు అని నవి అన్నాడు. సరే, రేపు ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుందాం. అసలే మా చెల్లి పెట్టిన ఫుడ్కి ఖచ్చితంగా ఒక న్యాప్ వేయాల్సిందే అని తను ఎప్పుడు వచ్చినా వాడే రూమ్లోకి రాహుల్ వెళ్తే అనిరుద్ తన స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. ఏదో మీటింగ్ ఉంది అని కంపెనీ నుంచి కాల్ రావడంతో నవికి ఒక రూమ్ చూపించి అమ్ములుని రాజీ వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది రాజీ. అనిరుద్ ఎలాగో స్టడీ రూమ్లో ఉండడంతో చిన్ననాటి కబుర్లు మాట్లాడుకుంటూ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. నవి కొంచెం సేపు నిద్రపోయి మేనేజర్ నందు గారు కాల్ చేస్తే బాల్కనీలో నిలబడి మాట్లాడుతూ ఉంటే రాజీ అమ్ములు అప్పుడే లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే బాల్కనీలోంచి వాళ్ళని చూసిన నవి ఫ్లాస్క్లో ఉన్న టీ కప్లో పోసుకొని వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చొని అలాగే అమ్ములు వైపు చూస్తూ ఉన్నాడు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.